వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరి యేసుక్రీస్తు పేరిట ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను డిఎస్ అమ్మాయి అని పరిచయం చేస్తున్నారు కనుక మా డిఎస్ గారి తరఫున కూడా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మా యొక్క డిస్ట్రిక్ట్ డబ్ల్యూఎస్ఎస్ కమిటీ మెంబర్స్ అందరి తరఫున డిస్ట్రిక్ట్ డబ్ల్యూఎస్ఎస్ కమిటీ మెంబర్స్లలో మరి మా డిస్ట్రిక్ట్ డబ్ల్యూఎస్ఎస్ స్పిరిచువల్ లైఫ్ సెక్రటరీ మీ యొక్క డబ్ల్యూఎస్ఎస్ ప్రెసిడెంట్ ఎస్టర్ గారు మా యొక్క కమిటీలో ఉంటున్నారు. మరి వారిని బట్టి కూడా మరి మీ అందరికీ కూడా మరి శుభములు తెలియజేస్తున్నాను. నీల్ మెథడిస్ట్ చర్చ్ మరి నేను ఇంతకుముందు పాత చర్చ్కి వచ్చి ఉంటున్నాను ఒకసారి. అందులో మరి ఉమెన్స్ వర్క్ వీక్ టైంలో వచ్చి మరి ప్రసంగం చేసి ఉంటున్నాను. దాని తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఐ వాజ్ పాసింగ్ త్రూ, మేము ఈ లేన్లో పాస్ అవుతున్నప్పుడు నేను చర్చ్ ఎక్కడ ఉందా అని అనుకుంటా చూస్తున్నా. బట్ ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ దిస్ ప్లేస్. మీ యొక్క ఆలయము మరి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నతంగా మరి నిర్మాణం చేయబడుతుందో దాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషించినాను, చాలా ఆశ్చర్యపడ్డాను. దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆలయం ఇలా కట్టబడుతుందంటే ఈ ఏరియాకి ఒక కళ వచ్చినది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. మరి ఆ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో మరి ప్రయాసపడుతున్న మరి మీ పాస్టర్ గారు, మరి అదేవిధంగా కాన్ఫరెన్స్ ట్రెజరర్ గారు, మరి సంఘ సభ్యులు, కమిటీ మెంబర్స్ని అందరినీ నేను మరొకసారి అభినందిస్తున్నాను. నిజంగా మీ ప్రయాసాన్ని మరి దేవుడు దీవించి ఆశీర్వదించి మరి మీరు చేసిన కృషిని బట్టి మరి మీ కుటుంబాలను ఎంతో ఉన్నతంగా మరి దేవుడు దీవిస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ స్థలంలో ఈ యొక్క ఆలయం ఇలా నిర్మించబడాలని దేవుని చిత్తమై ఉంటున్నది కాబట్టి మరి మీ ప్రయాసము వ్యర్థంగా పోదు. ఆయన మహిమార్థమే మీరు మరి యొక్క పనిని తలపెట్టుచున్నారు కనుక దేవుడు ఖచ్చితంగా మరి ఈ స్థలంలో మరి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరిని మరి తన మహిమార్థమై వాడుకుంటాడని నేను విశ్వసించి నమ్ముచున్నాను. మరొకసారి మీ అందరికీ మరి ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాము. ప్రేమ స్వరూపైన తండ్రి, ప్రభువా నీ నామమునకు స్తోత్రములైనా దేవ, మరి ఈ యొక్క పునరుత్థాన దినం నందు తండ్రి మమ్మల్ని ఈ యొక్క ఆలయంలో చేర్చి దేవ మరి ఆరాధించటకు మాకు ఇచ్చినటువంటి తరుణం బట్టి నీకు మనం చెల్లించుకుంటున్నాను. లోకాల మాట్లాడి మరి నీ యొక్క వాక్యం ధ్యానించుకుండగా నిస్సిలో చాట నన్ను మరుగుపరిచి తండ్రి మీరే నా ద్వారా మాట్లాడము. మా అందరితో కూడా మరి మీరే మాట్లాడతాను. మా హృదయాలను సంధించి తండ్రి నీ యొక్క ఆత్మీయ సత్యాలను మాకు తెలియజేయమని యేసు క్రీస్తు ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మరి అనుభవజ్ఞులైనటువంటి మీ యొక్క పాస్టర్ గారు ఇక్కడ ఉంటున్నారు. దో హీ ఈజ్ మై బ్రదర్, బట్ స్టిల్ నాకంటే పెద్దవాడు. మరి చాలా మరి పరిచర్యలో దేవుడు చాలా గొప్పగా వాడుకుంటున్న విధానం మరి నిలబడితే ఆయన వాక్యాలు వచ్చేస్తాయి. 5 minutesలో మెసేజ్ ప్రిపేర్ అయి చెప్తాడు. మరి అలా ఏం కాదు, ఐ టేక్ టైమ్ అండ్ ప్రిపేర్. కానీ మరి దేవుడు తన సంకల్పం చొప్పున మా కుటుంబంలో నుంచి మరి అన్నను మరి నన్ను మరి దేవుడు వాడుకుంటున్నాడు. మరి వారి సహకారం కూడా మరి మా పట్ల ఉంటున్నందుకు మరి అదేవిధంగా మరి వారి కుటుంబం అంతా కూడా పాస్టర్ మరి పిల్లలు వీరందరి సహకారం కూడా మా పరిచర్యలో ఉంటున్నందుకు మరి వారికి నా యొక్క మరి వందనాలు తెలియజేస్తున్నాను. శుభ శుక్రవారం రోజు మరి యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు మాట్లాడి ఉదయం 9 నుంచి మరి 3 గంటల వరకు సిలువ మీద వేలాడి 3 గంటలకు మరి తన ప్రాణంను మరి దేవునికి అప్పగించి ఉంటున్నాడు. 3 గంటల తర్వాత మరి సబ్బాత్ ఆరంభానికి కేవలం 3 hours ఉండేది. సబ్బాతు మరి
ప్రారంభమైనాక మరి యూదులు ఏ పని చేయరు. అది విశ్రాంతి దినం. మరి జూయిష్ క్యాలెండర్ ప్రకారము సబ్బాత్ స్టార్ట్స్ అట్ ఫ్రైడే సూర్యాస్తానికి ముందు మరి సబ్బాత్ స్టార్ట్ అవుతుంది ఫ్రైడే రోజు. అండ్ ఇట్ ఎండ్స్ సాటర్డే సూర్యాస్తం అయిపోయినాక ఎండ్ అవుతుంది. అంటే ఫ్రైడే ఇంచుమించు 6 o'clock స్టార్ట్ అయ్యి సాటర్డే ఇంచుమించు 7 o'clock ఎండ్ అవుతుంది. సో అంతవరకు జ్యూస్ ఏ పని చేయరు. కనుక యేసుక్రీస్తు సిలువలో 3 గంటలకు తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత దే వాజ్ ఓన్లీ ఫ్యూ అవర్స్. ఆ కొద్ది సమయంలో త్వరగా యేసుక్రీస్తుని సమాధి చేయాలి. సో అప్పుడు అరిమతయి యోసేపు ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు దేహాన్ని నాకు ఇవ్వండి అని తీసుకొని వచ్చి మరి త్వరగా ఆయనను కొత్త నారబట్టలో చుట్టి మరి అరిమతయి యోసేపు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయనను సమాధి చేసి ఉంచి ఉంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతటినీ అక్కడ ఉన్నటువంటి మగ్దలేని మరియా మరి వేరొక మరియా చూస్తూ ఉన్నారు. దే ఆర్ జస్ట్ స్టాండింగ్ అండ్ సీయింగ్. ఎందుకంటే వాళ్ళకు సిల్వ వేసినప్పటి నుంచి కాదు, యేసుక్రీస్తుని సిల్వకు తీసుకొని గొల్గొతాకు తీసుకొని వెళ్తున్నప్పటి నుంచి ఈ స్త్రీలు వాళ్ళ వెంబటే ఉన్నారు, యేసుక్రీస్తు వెంబటే ఉన్నారు, సిల్వ దగ్గరనే ఉన్నారు. మామూలుగా అయితే మాత్రము జ్యూస్ బరీ ద బాడీస్ వాటికి ఎంబామింగ్ చేస్తారు, వాటికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు, వాటన్నిటిని ఎంబామింగ్ చేసి దాన్ని పెడతారు. కానీ ఇక్కడ ఈ స్త్రీలకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, అవన్నీ తెచ్చుకోలేదు, ఏమీ లేదు. కనుక దే వర్ జస్ట్ వాచింగ్, నిలబడి చూస్తూ ఉన్నారు అంతే. అరే వి కుడ్ నాట్ డూ ఎనీథింగ్. కానీ ఆఫ్టర్ దాట్ దే సైలెంట్లీ లెఫ్ట్. వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి మనం మార్క్స్ వార్తలో చదివాం కదా, విశ్రాంతి దినం గడిచిపోగానే విశ్రాంతి దినం గడిచిపోయిన వెంటనే అంటే సాటర్డే ఆఫ్టర్ 7 o'clock వాళ్ళు వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని ఆదివారం తెల్లవారుజామునే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ తీసుకొని మళ్ళీ సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ స్త్రీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ దే వాంట్ టు డూ, ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు, అక్కడ వచ్చి మళ్ళీ యేసుక్రీస్తు శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూసి మళ్ళీ పెడతాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్త్రీల యొక్క భావన మనం చూడాలి. యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి భక్తిని మనం గమనించాలి. సిలువ దగ్గర మరి అనేక మంది స్త్రీలు ఉన్నారు. మరియా ఉంది, వాళ్ళ తల్లి అయిన మరియా ఉంది, సలోమి ఉంది, మరి యోహన్నా ఉంది, మరి ఇంకొక మరియా క్లియోఫస్ భార్య అయిన మరియా ఉంది. అదర్ ఉమెన్ ఆల్సో వెదే, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకి సరైన రీతిలో సమాధి చేయలేదు కనుక మనము మళ్ళీ చేద్దాము, కరెక్ట్గా చేద్దాము అనే ఉద్దేశం కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరే. మనం కూడా చాలాసార్లు ఒక మనిషి మన జీవితం నుంచి వెళ్ళిపోయినాక వి ఫర్గెట్ దెమ్, మర్చిపోతాం. కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోలేదు. దే కేమ్ బ్యాక్ టు డూ ద రిమైనింగ్ వర్క్. ఈ స్త్రీలు అస్సలు ఊహించలేదు యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని. వారు ఏమనుకుంటూ వస్తున్నారు, ఆ రాయిని ఎవరు తొలగిస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ స్టోన్ రోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టూమ్ కదా. ఆ రాయిని ఎవరు తొలగిస్తారు మన కోసం, అది చాలా బరువైంది కనుక అని వారు అనుకుంటూ వస్తున్నారు. వచ్చి చూసే వరకు ఆల్రెడీ ఇట్ ఈస్ ఓపెన్, అది తెరిచి ఉంది. తెరిచి ఉన్నప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు వారు అక్కడ చూసింది ఏంటి, ఒక దూత వారికి చెప్తా ఉన్నది, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచినాడు, సజీవుడుగా లేచినాడని ఒక దూత చెప్పింది. మేరీ వెంటనే బయటికి వెళ్ళింది, అటు ఇటు చూసింది. దెన్ జీసస్ హిమ్సెల్ఫ్ అపియర్డ్ టు హర్. యేసుక్రీస్తు మరి ఆమెకు కనబడి ఆయన రుజువు పరుచుకున్నాడు, ఎస్ ఐఎమ్ రిజన్ అని. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు సీ ద రిజరెక్టెడ్ జీసస్. పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి స్త్రీ ఈజ్ మగ్దలేని మరియా. మరి తను వెళ్ళి మరి ఇతర శిష్యులకు ఆ యొక్క వార్తను తెలిపించున్నది. మరి దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఒక స్త్రీ ద్వారా
పాపము లోకంలోనికి వచ్చింది. అది అవ్వ. ఒక స్త్రీ ద్వారా రక్షకుడు లోకానికి వచ్చింది. అది మరియమ్మ. మరి ఇంకొక స్త్రీ ద్వారా పునరుత్థాన సువార్తను లోకానికి తెలియజేయబడింది. అది మగ్దలేని మరియ. దేవుని ప్రణాళికలో మరి స్త్రీలకు మరి గొప్ప స్థానం ఇచ్చిస్తున్నాడు. స్త్రీలు బలహీనమైన ఘటం అని అంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వారి బలమైన సాధనలుగా చేసి ఉంటున్నారు. యేసుక్రీస్తు పరిచర్యలో స్త్రీలు మరి బలంగా వాడబడి ఉంటున్నారు. మరి ఆయన పునరుత్థానం అయినాక కూడా వారే మరి ఆ పునరుత్థాన స్వార్థను ప్రకటించుతున్నారు. నిజమే కదా? క్రైస్తవ స్త్రీలు చాలా ధైర్యవంతులు, అంతేనా కాదా? ఎస్, ఆల్ క్రిస్టియన్ ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, బ్రేవ్ ఉమెన్, కరేజియస్ ఉమెన్. చాలాసార్లు పురుషులకు ధైర్యం చెప్పేది స్త్రీలే అండి. వి విల్ టెల్ దెమ్, వాళ్ళు కృంగిపోయినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, ఏం కాదులే, డోంట్ వరీ, గాడ్ ఈస్ దేర్, విల్ ప్రే, విల్ డూ అనే మాటలు చెప్పేది స్త్రీలే. సో దేవుడు మరి ఒక బలహీనమైన స్త్రీని మరి బలమైన స్త్రీగా మార్చించున్నాడు యేసుక్రీస్తుతో. టుడే మరి మనం కూడా మరి అటువంటి ధైర్యం కలిగి బలవంతులుగా మరి యేసుక్రీస్తు మరి ఇచ్చినటువంటి కమిషన్ మరి మనము బలమైన సాధనలుగా మరి సంఘంలోనే కాదు, సంఘ పరిచర్యలోనే కాదు, మరి సమాజంలో కూడా మనం వాడబడాలి. వీ హ్యావ్ టు యూజ్ అవర్ టాలెంట్స్, అవర్ ఎఫిషియన్సీస్, అవర్ ఎబిలిటీస్, నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్ బట్ ఇన్ ద సొసైటీ ఆల్సో. మరి దేవుని మహిమాటమే మనం వాడబడాలి, ప్రతి ఒక్కరం వాడబడాలి. మరి యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినాడు, తిరిగి లేచినాడు అన్నదానికి నిదర్శనం ఏంటి? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఈజ్ ద ప్రూఫ్ దట్ జీసస్ ఇస్ రిసరెక్టెడ్. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఖాళీ స్థలాన్ని చూసి, ఖాళీ సమాధిని చూసి వస్తారు అందరూ. అక్కడ వెళ్తాము, అందరం ఖాళీ లోపలికి వెళ్తాము, ఆ సమాధిని చూస్తాము. అక్కడ జస్ట్ 2 stones ఆర్ లేడ్ దేర్. దానికి ముందర రోల్డ్ స్టోన్, పెద్ద రోల్డ్ స్టోన్ కూడా కనబడుతుంది. దాని ముందర నిలబడి ఫోటోలు దిగేసి వస్తాం. Till today, people are seeing that empty tomb. That itself tells that Jesus is resurrected. It is the truth. It is the proven truth. మరి రష్యా నుంచి ఒక, ఇది తెలిసిన స్టోరీ ఉండొచ్చు కొంతమందికి. రష్యా నుంచి ఒక కపుల్, భార్య భర్త, మరి వాళ్ళ అత్త, భర్త వాళ్ళ అత్త అంటే భార్య వాళ్ళ మమ్మీ, ఈ ముగ్గురు కలిసి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారంట. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాక దే ఆర్ ఓల్డ్ పీపుల్. వాళ్ళు వెళ్ళినాక అక్కడ అంతా అన్ని దేశాలు తిరుగుతారు, అవన్నీ ప్లేసెస్ తిరుగుతారు. కొన్ని రోజులు అయినాక అత్తకు బాగుండదు, అనారోగ్యం అవుతుంది. ఏమవుతుంది, అక్కడ ఇక్కడ డాక్టర్లు పిలుస్తారు, వాళ్ళని పిలుస్తారు, వీళ్ళు టీంతో వెళ్తారు కనుక ఎవ్రీబడి స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఎంత చూపించినా ఏం చేసినా అత్త చనిపోతుంది. చనిపోగానే ఇంకా అక్కడ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ఇట్. సో అక్కడ అఫీషియల్స్ అడిగినప్పుడు వాళ్ళు అంటారంట, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు అంటారంట, మీ అత్తను మీరు ఒకవేళ మీ దేశానికి రష్యాకి తీసుకెళ్ళాలంటే ఇట్ కాస్ట్ $500. ఒకవేళ మీరు ఇక్కడే సమాధి చేస్తే మీకు $50 పడుతుంది అని చెప్తారంట. ఇక్కడే మీరు సమాధి చేస్తే 50, అక్కడ చేస్తే 500. సో న్యాచురల్లీ కదా మనం ఏమనుకుంటాం, విచ్ ఈజ్ చీపర్, 50 ఈజ్ చీపర్. సో ఇక్కడే సమాధి చేస్తే అయిపోతుంది కదా, $50 అయిపోతుంది. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడంట, నో మా అత్తని ఇక్కడ చేయొద్దు, మేము రష్యాకే తీసుకెళ్తాము అంటాడంట. ఎందుకయ్యా 500, వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ సో మచ్ ఆఫ్ మనీ అని అంటుంటారు. అంటే ఆయన అంటాడంట, 500 అయినా పర్వాలేదు, నేను ఇక్కడ సమాధి చేయను. ఎందుకంటే 2000 years బ్యాక్ అంట ఇక్కడ ఒక మనిషిని సమాధి చేసిండ్రు, ఆయన 3వ దినంన తిరిగి లేచాడు. మళ్ళీ ఇవే 3వ దినంన తిరిగి లేస్తే నేను భరించలేనయ్యా అంటుంటా. దట్ నిజమే. అన్యులు కూడా యేసుక్రీస్తు లేచినాడని నమ్ముచున్నారు, యేసుక్రీస్తు సజీవుడని నమ్ముచున్నారు కదా. యేసు లేచాను, నిజముగా లేచాను. జీసస్ ఇస్ రిజన్, ఇండీడ్ హి ఇస్ రిజన్. yes, hallelujah.
Yes, he is risen. మరి యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినాడు. మరి ఆ పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పునరుత్థానం ద్వారా మరి మానవుడికి ఏ మేలు జరిగిందనేది కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్న విధంగా 15వ అధ్యాయము మరి 17వ వచనము ఒకసారి చదువుకున్నాము. 17th verse. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. సో ఈ వచనం మనం చూసినట్టయితే నేను కింద నుంచి పైకి వస్తాను. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. సో ఫస్ట్ వన్ ఇస్ మనకు క్రీస్తు పునరుత్థానుడు అయినాడు కాబట్టి మనకు పాప విముక్తి కలిగినది. పునరుత్థానుడు కాకపోయింటే మనం ఇంకా పాపంలోనే ఉండేవారము అనే అర్థం అక్కడ ఉంటుంది. పాత నిబంధనల గ్రంథంలో మరి మనం చూసినట్టయితే పాప పరిహార్థం బలి మరి అర్పించేవారు. మానవుడి ప్రజల పాపముల కొరకు మరి యాజకుడు పాప పరిహారార్థ బలిని అర్పించేవాడు. ఒక నిష్కలంకమైనటువంటి మా గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధించి దాని రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించి మరి ఆ యొక్క మనుషుడికి లేకపోతే ఆ యొక్క ప్రజలకు మరి పాప విముక్తి కలిగించేవాడు. ఒకసారి చేస్తే సరిపోయేది కాదు. ఇట్ హ్యాస్ టు బి డన్ అగైన్ అండ్ అగైన్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 14 వచనాల వరకు చూసినట్టయితే యాజకుడు మళ్ళీ ఈ యొక్క బలిని అర్పించాల్సి వచ్చేది. ఈ యొక్క పాప పరిహార బలిని మళ్ళీ అర్పిస్తూ వస్తున్నారు, ఒక గొర్రెను వధిస్తూ. మరి దేవుడి సంకల్పము మళ్ళీ ఈ యొక్క బలిని ఆయన కోరుకోవడం లేదు. సో దేవుడి ప్రణాళిక ఏంటంటే ఒక నిష్కలంకము, నిర్దోషము, ఒక పరిశుద్ధమైనటువంటి రక్తంను ఒక్కసారి మరి ఆయన కొరకు బలి అర్పిస్తే మానవులందరికీ పాప విమోచన చేయాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపైంచినది. అందు నిమిత్తమే మరి ఆ యొక్క దేవుడు, తండ్రి అయిన దేవుడు తన స్వంత కుమారుని మరి ఈ లోకానికి పంపించుచున్నాడు. యేసుక్రీస్తు మరి ఈ లోకంలో మరి ఆ యొక్క శిలువ మీద తన రక్తాన్ని కార్చించున్నాడు. మన పాపముల నిమిత్తమై ఆ యొక్క శిలువ మరణంలో ఆయన తన చివరి బొట్టు వరకు, till the last drop of his blood he has shed it on the cross. మన ఆ యొక్క రక్తం చిందించాడు కనుక మన పాపం విముక్తి కలిగినట్టే కదా, పాపం విముక్తి కలిగినట్టే. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు లేపబడని ఎడల మనం పాపంలోనే ఉన్నామంటున్నాడు. ఎందుకు? మనం ఈ లోకంలో చూసినట్టయితే సృష్టి మొదలుకొని మరి చాలామంది దే హ్యావ్ లివ్డ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధులుగా జీవించినారు, నీతిమంతులుగా జీవించినారు, మరి ఎన్నో మహత్కార్యాలు చేసినారు, చివరికి వారి ప్రాణాలు కూడా త్యాగం చేసినారు. మెనీ పీపుల్ హ్యావ్ డన్ దట్. వారు చనిపోయిన తర్వాత దే హ్యావ్ ప్లేడ్ దెమ్ ఇన్ ద టూమ్స్, వాళ్ళు సమాధి చేస్తారు. మరి ఇన్ని మంచి కార్యాలు చేసిన ఎంతోమంది, ఎంతో పరిశుద్ధులు, దే నెవర్ రోజ్ అప్ అగైన్. వాళ్ళందరూ తిరిగి లేవలేదు. ఓన్లీ జీసస్ హ్యాస్ రిజన్. వాట్ డస్ ఇట్ టెల్? వాట్ డస్ ఇట్ టెల్ దట్ జీసస్ ఇస్ రిజన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ మనుషులు తిరిగి లేవలేదు కనుక వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. వారు చిందించినట్టు రక్తము, వారు చేసినట్టు త్యాగము, ఇట్ ఈస్ నాట్ హోలీ. వారు చేసింది పరిశుద్ధమైనది కాదు. వారు చేసిన పనులు దైవ నిర్ణయం కాదు, దైవ సంకల్పం చొప్పున చేసినవి కాదు. వారు చేసినవి దైవం చిత్త ప్రకారంగా చేసినవి కాదు. కానీ మన యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఓన్లీ గాడ్ కెన్ రైజ్ ఎ సన్.
దేవుడే తన కుమారుని తిరిగి లేపాడు కనుక యేసుక్రీస్తు ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తులో దైవత్వం ఉంది. యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధ రక్తం. యేసుక్రీస్తు రక్తము నిష్కలంకమైన రక్తం. యేసుక్రీస్తు రక్తము మనందరి పాపాలని కడిగి వేసినటువంటి రక్తమని రూఢిపరచబడుతున్నది. If he was not risen, he would have been like another person and our sins have not been washed away. ఆయన లేచినాడు కనుక మరి ఆ పరిశుద్ధ రక్తమే చిందించబడిందని రుజువు చేయబడి మరి ఈరోజు we all can boldly say my sins are forgiven. నా పాపములు క్షమించబడ్డాయి అని మనము ధైర్యంగా చెప్పగలం. ఈరోజు మరి దేవుడు మన పాపాలను క్షమించినాడు కనుక రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము if anybody can read, మరి అక్కడ చూసినట్టయితే మనం పాపములో మరి ఇంకనూ జీవించకూడదు అని రాస్తుంటారు. అక్కడ పాపములో జీవించకుండా we have to serve the Lord who has redeemed us from this sin. మనల్ని ఎవరైతే పాపం నుంచి విముక్తి పరిచినారో ఆ దేవుని కొరకు మనము సమస్త అవయవములు అంటే ద హోల్ బాడీ ఆఫ్ అవర్స్, ద మైండ్, ద సోల్, ద హార్ట్, ఎవ్రీథింగ్, ద టాలెంట్, ద అబిలిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ ద లార్డ్. ఆయన మహిమార్థమై వాడబడాలి, ఆయన కొరకు వాడబడాలి. కనుక మరి పునరుత్థానం ద్వారా ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. మరి రెండవ విషయానికి వస్తే మరి క్రీస్తు పునరుత్థానం ద్వారా మన విశ్వాసం స్థిరపరచబడదు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్టయితే అక్కడ కూడా మరి అదే ఉంది. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. సో పాపంలోనే ఉన్నాం, దట్ వీ హ్యావ్ సీన్. బట్ ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు. క్రీస్తు పునరుత్థానుడు అయినాడు, లేపబడ్డాడు కాబట్టి మనం నమ్ముతున్న దేవుడు, మన విశ్వసిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. వాట్ ఎవర్ వీఆర్ బిలీవింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ టుడే బికాస్ ఆఫ్ హిస్ రిజరక్షన్. క్రీస్తు పునరుత్థానం ద్వారా మన విశ్వాసము స్థిరపరచబడినది. మరి మన విశ్వాసం ఏంటి? వాట్ ఈజ్ అవర్ విశ్వాసం? వాట్ ఈజ్ అవర్ ఫెయిత్? మన ఫెయిత్ ఏంటి? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు మరి నీ నా పాపాల కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. మరి యేసుక్రీస్తు నీ నమ్మిన ఎడల మరి వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఇటర్నల్ లైఫ్. ఇది మన విశ్వాసం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్నది మన విశ్వాసం. ఆ విశ్వాసాలు మరి ఎలా స్థిరపరచబడింది? బికాస్ ఆఫ్ రిజరక్షన్. మనం చూసినట్టయితే యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతములు, యేసుక్రీస్తు చేసినటువంటి స్వస్థతలు మరి బట్టి మనము ఆయనను విశ్వసించడం లేదు. We are not believing because Jesus has done all these things in his life. ఆయన స్వస్థతలను బట్టి, ఆయన మిరకల్స్ని బట్టి, ఆయన అద్భుత కార్యాలను బట్టి we are not believing in Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు లేవకముందు మరి many people even till today they are doing miracles, they are doing healings. So can we believe them also? No. చాలామంది చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. బట్ దే ఆర్ ఆల్ డైయింగ్ అండ్ దే ఆర్ ఇన్ ద టూమ్స్ కదా. మన యేసుక్రీస్తును మనం విశ్వసించేది ఈ క్రియల బట్టి కాదు. వీఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీ ఈజ్ రేస్డ్ ఫ్రమ్ ద డెడ్. ఆయన తిరిగి లేచాడు కాబట్టే, సజీవుడిగా ఉన్నాడు కాబట్టే we are believing in him. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే he would be like any other person, but he has proved that he is not like any other person, but he is God himself and he is rose from the dead. కనుకనే మనం ఈరోజు ఆయనని విశ్వసిస్తున్నాం. మనం విశ్వసించేది దేని కొరకు? మరి as I told you, for eternal life.
ఆయన యందు విశ్వసించిన వారికి మరి మనకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది అంటున్నారు. వీఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్ ఇటర్నల్ లైఫ్ when we believe in this Jesus Christ. Why should we believe in Jesus Christ? Because he is risen. Not because of his works, not because of his teachings. Okay? మరి అటువంటి యేసుక్రీస్తు పునరుత్థానం అయినాక కాకముందు మరి we see that disciples at the cross. Anybody is there? Nobody is there. యేసుక్రీస్తుని గొల్గొతాకు తీసుకుపోయే టైంలో ఒక్క శిష్యుడు కూడా లేడు, ఎక్సెప్ట్ జాన్, హిస్ బిలవెడ్ డిసైపుల్. ఒక్క శిష్యుడు కూడా లేడు. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక శిష్యుడు కూడా లేడు. వై? ఎందుకు? వాళ్ళందరూ భయపడ్డారు. దేవే అన్ని మహత్కార్యాలు చూశారు, కానీ ఇక్కడ హీస్ డైయింగ్ యాజ్ ఎ కామన్ మ్యాన్. దే ఆర్ థింకింగ్ ఈజ్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. అన్ని మహత్కార్యాలు చూస్తారు, అన్ని విన్నారు, కానీ బట్ దే ఆర్ సీయింగ్ హిమ్ యాజ్ ఎ కామన్ మ్యాన్ డైయింగ్ ఆన్ ద క్రాస్. భయపడేవారు. మరి దే వెంట్ ఇంటు ద క్లోజ్డ్ రూమ్స్. కానీ ఎప్పుడైతే మగ్దలేని మరియ వెళ్ళి చెప్పింది యేసుక్రీస్తు తిరిగి లేచినాడని, దెన్ పేతురు వాళ్ళందరూ వచ్చి మరి చూస్తున్నారు, ఖాళీ సమాధి చూస్తున్నారు. దెన్ జీసస్ మరి యేసుక్రీస్తు మళ్ళీ వాళ్ళ శిష్యులకి కనిపరుచుకున్నప్పుడు అప్పుడు వారు విశ్వసించినారు. పునరుత్థానమైన యేసుక్రీస్తుని చూసినప్పుడు దే స్టార్టెడ్ బిలీవింగ్ క్రైస్ట్. ఆయన చెప్పిన మాటలన్నీ అప్పుడు విశ్వసించినారు. అప్పుడు వారికి ధైర్యం వచ్చినది, అప్పుడు వారికి శక్తి వచ్చినది, అప్పుడు వారికి నమ్మకం వచ్చినది. వారు నమ్మిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? చావైనా బ్రతికైనా క్రీస్తే అని దే వెంట్ ఇంటు ద వరల్డ్ ప్రీచింగ్ ద గాస్పెల్. యేసుక్రీస్తు సువార్తను వారు ప్రచురణ చేయడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే మరి శిష్యులు అట్లనే ఆ రూమ్లోనే ఉండిపోయారు. దే వుడ్ హావ్ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. బట్ బికాస్ ఈజ్ రిజన్, ఆయన లేచినాడు కాబట్టి, చూసినారు కాబట్టి వారు ధైర్యంగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ధైర్యంగా వెళ్ళి మరి క్రీస్తు కొరకు జీవించగలిగినారు. బికాస్ దే నో ఈజ్ అ పవర్ఫుల్ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు బీ విత్ దెమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మరి ఈరోజు మన జీవితంలో కూడా అంతే. బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. ఈ లోకంలోనే కాదు, దేవుడు మనకు వచ్చే ప్రతి ఛాలెంజెస్లలో బికాస్ హీస్ రీజన్, హీస్ పవర్ఫుల్, హీస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మనం ఏ విషయంలో అయినా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నామంటే రిమెంబర్ దట్ హీస్ దేర్, హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మరి హీస్ గోయింగ్ టు బీ నౌ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఆల్సో విల్ టేక్ యూ టు ద ఇంటర్నల్ వరల్డ్. మరి మూడవదిగా పునరుత్థానం ద్వారా మరి యేసుక్రీస్తు సాతానుపై మరియు మరణంపై విజయం సాధించుచున్నాడు. సాతానుపై మరి మరణంపై విజయం సాధించుచున్నాడు. మరి రెవల్యూషన్స్ 1:18 మనం చూసినట్టయితే ఒక్కసారి వచనం మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 18వ వచనం నేను చదువుతాను. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటారు. యేసుక్రీస్తు మరి పునరుద్ధానుడైనంత ఈజ్ డిడ్ వన్ థింగ్, దట్ ఈస్ క్రషింగ్ సేటన్. సాతానుని తల చితక్కొట్టి మరి అది ఇప్పుడు ఓన్లీ తోక ఆడిస్తుంది అంట. సేటన్ డిడ్ నాట్ థింక్ ఆర్ ఊహించలేదు, సాతాను ఊహించలేదు ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత పునరుత్థానుడు అవుతాడు అని అది ఊహించలేదు. సిలువలో మరణించినాడు, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ క్రైస్ట్ అని అనుకున్నాడు. బట్ ఆఫ్టర్ హీ గాట్ రిజరెక్టెడ్ మరి సాతానికి బలం పోయింది. పునరుత్థానుడైన యేసుక్రీస్తు మరి సాతాన్ని జయించినాడు. బంధించినాను అని అనుకున్నది సాతాను, యేసుక్రీస్తు యొక్క చరిత్రను ముగించినాను అనుకున్నది. కానీ మరి దేవుడు మరి ఆ యొక్క సాతాను తలను చుట్టకొట్టాడు. ఓన్లీ అది ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మనల్ని పుట్టితో కాడిస్తే బెదిరిస్తుంది. ఇట్ కెనాట్ హార్మ్ us. మనల్ని ఏమి చేయలేదు. మన ప్రాణము, మన జీవితము
మరి సర్వము ఎవరి ఆధీనంలో ఉంది? యేసుక్రీస్తు ఆధీనంలో. సాతాను ఆధీనంలో లేదండి. బికాస్ he has no control on our life. He has no authority on our life. మనందరినీ మరి కొనుక్కున్నవాడు, మనందరినీ మరి దేవుడు తన స్వరక్తంతో మరి కొనుక్కొని ఉంచున్నాడు. వీఆర్ అండర్ హిస్ కంట్రోల్. అవర్ లైఫ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. బెదిరిస్తుంది కానీ అది ఏం చేయదు. రెండవదిగా మరి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. ఆయన జయించాడు కాబట్టి వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి మన డెత్ని జయిస్తాం, మరణాన్ని జయిస్తాం. మనందరికి మరణం అంటే భయం, కానీ యేసుక్రీస్తు చూపించినాడు వాట్ ఈస్ దేర్ ఇన్ డెత్ అని. దెర్ ఈస్ నథింగ్ ఇన్ డెత్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూసినట్టయితే, ఇఫ్ యూ సీ దట్ డెత్ ఇస్ జస్ట్ ఎ డోర్. డెత్ ఈస్ జస్ట్ ఎ డోర్. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ యూ విల్ గో ఇన్ టు అనదర్ రూమ్ కదా. ఒక రూమ్కి డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేస్తే మనం ఇంకొక రూమ్లోకి వెళ్తాం. మరి ఆ డోర్ తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. మనం ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్ అండ్ హీ విల్ లెట్ యూ. ఆయన విశ్వసించిన వారిని ఒక రూమ్లోకి, ఆయన విశ్వసించిన వారిని ఇంకొక రూమ్లోకి తీసుకొని వెళ్తారు. విశ్వసించిన వారికి నిత్య పరలోకము, విశ్వసించిన వారికి నిత్య నరకం. ఆ తాళం చెవుడి మరి యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. హీ ఈస్ గోయింగ్ టు ఓపెన్. వెన్ యూ డై he is going to receive you. He is going to open the door to heaven. So there is life after death అని మరి యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మరి రుజువు చేయబడింది. అంతకుముందు ఎవరు తిరిగి లేవలేదు, మరణం నుండి ఎవరు తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? అందరు ప్రజలకు కనబడ్డాడు. కనబడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? అందరు చూస్తూ ఉండగా ఆరోహణమైనాడు. అందరు చూస్తున్నాక ఆరోహణమైనాడు. అప్పుడు అర్థమైంది మనుషులకు, ఓహో, ఆఫ్టర్ డెత్ దెర్ ఈస్ అనదర్ లైఫ్, అనదర్ బాడీ అండ్ అనదర్ ప్లేస్ టు గో. అంతవరకు డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. కానీ యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా those have seen that resurrection, those have seen that ascending him into the heaven. మరి అది చూసినప్పుడు ఎవ్రీబడి అండర్స్టూడ్. ఆఫ్టర్ దాట్ యేసుక్రీస్తు తర్వాత ఇంకా ఎవరిని చూడలేదు, మనం ఎవరిని చూడలేదు. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ వీ బిలీవ్ ఇన్ హిమ్, హీ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ హోమ్. మరణము is not the end, it is the beginning of another journey. మనం ఇంకొక దేశానికి మనం ప్రయాణమైపోతున్నాం ఆఫ్టర్ దిస్ డెత్. మనం ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళాలనుకోండి, ఒక అమెరికాకో, ఒక కెనడాకో, లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాము? వి ప్యాక్ అవర్ సూట్ కేసెస్ అండ్ గో టు ద ఎయిర్పోర్ట్ కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడ ఏం చేస్తారు? చెక్ చేస్తారు. దే చెక్ అండ్ దెన్ దే సెండ్ యూ ఇన్సైడ్ టు బోర్డ్ ద ఫ్లైట్. ఎయిర్పోర్ట్లో మన సూట్ కేసు చెక్ చేసినప్పుడు అందులో పర్మిషన్ ఉంటే దే విల్ సెండ్ యూ. లేదనుకోండి, ఇంత బంగారము లేకపోతే 4 కత్తులు 4 కటారాలు పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? దే విల్ టేక్ యూ టు ద కస్టడీ, పోలీస్ స్టేషన్ పంపిస్తారు కదా. సిమిలర్లీ వీఆర్ ప్యాకింగ్, వీఆర్ ప్రిపేరింగ్ టు గో టు అనదర్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సిద్ధపడాలి టు గో టు అనదర్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం యూ హ్యావ్ టు ప్యాక్ యూర్ సూట్ కేస్. హౌ యూ హ్యావ్ టు ప్యాక్ యూర్ సూట్ కేస్? విత్ ఆల్ ద థింగ్స్ విచ్ గాడ్ లైక్స్. దేవునికి ఇష్టమైన పనులతోటి, దేవునికి ఇష్టమైన క్రియలతోటి మన జీవితాలను నింపుకోవాలి. At the door of the death, at the airport, Jesus is going to check your lives. ఆ జీవితంలో మరి ఆయనకి ఇష్టమైన క్రియలు ఉంటే he is going to allow you into the heavenly home. So today God is telling to enter into the home, heavenly home. He is telling ఈ లోకమైనటువంటి నీటితో కాకుండా
మరి పరలోకమైనటువంటి దేవుని నీతితో మన యొక్క జీవితాలను నింపుకుందాము. ఈ లోకమైనటువంటి ప్రేమతో కాకుండా మరి పరలోకమైనటువంటి మరి దైవ సంబంధమైనటువంటి ప్రేమను కనపరుస్తూ జీవిస్తాం. మరి ఈ లోకమైనటువంటి క్రియలతో కాకుండా దేవుడికి ఇష్టమైన క్రియలతో మన జీవితాలను మరి కొనసాగిస్తాం. మరి అప్పుడే మరి మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. సో గాడ్ ఈజ్ అగైన్ రిమైండింగ్ వన్స్ అగైన్ దట్ ఆన్ దిస్ ఈస్టర్ డే మరి యొక్క పునరుత్థాన దినం నన్ను మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. మరి పునరుత్థానం ద్వారా మన పాపంపై విజయం సాధించాం, మరణంపై విజయం సాధించాం. మరి మన విశ్వాసాన్ని మనం ఏదైతే నమ్ముచున్నామో అది స్థిరపరచబడి ఉంచున్నాము. మరి దేవుడు మనందరికీ మరి అట్టి కృపను దయచేసి మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన నమ్మిక ఉంచిన బిడ్డలుగా మనందరినీ మరి తన సేవ నిమిత్తమై వాడుకొని మరి మనందరినీ కూడా మరి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనందరినీ నడిపించాలని మరి ప్రార్థిస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కొరకే మనకు సర్వదనాన్ని తెలియజేస్తున్నాం. ఆమేన్. చక్కటి వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన మరి డిఎస్ అమ్మ గారికి మరి WSCS తరఫున మరి నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి ఒక స్పెషల్ సాంగ్ పాడుతున్నది మన ఆంటీ మరి జీవన్ జ్యోతి ఆంటీ గారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుచున్నాను. తర్వాత మనం కానుకలు తీసుకున్నాం. నిద్రడండి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. వందనాలు పాస్టర్ గారికి, డిఎస్ఎమ్మ గారికి, పాస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, పెద్దయ్య గారికి అందరికీ నా వందనాలు. యేసుండు నేడు లేచెను, మరణముంగెల్చెను, పాపము బాపనాయన మోక్షము నీయను. యేసుండు నేడు లేచెను, మరణముంగెల్చెను, పాపము
థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ, చక్కటి పాట వినిపించినందుకు. మరి ఇప్పుడు మనం అందరము కానుకలు తీసుకున్నాము. మరి మా కానుకలు తీసుకోవడానికి ముందరికి రావాల్సిన వారు మరి ప్రేమిల గారు, అదేవిధంగా సుజాత గారు ముందట వచ్చి మరి తీసుకోవాలి. మరి మనం పాట పాడుకుందాము అందరం. రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గం మన ప్రభు అని పాట పాడుకుందాం. WSCSలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 26వ పాట. ప్రవీణ గారు, మాధవి గారు ముందుకొచ్చి మరి ఈ పాటను లీడ్ చేయాల్సిందిగా ప్రేమిల గారు, జయమల్లేష్ గారు కూడా దయచేసి ముందుకు రండి. రండి ఉత్సాహించి పాడు. Thank you.
కానుకల కొరకే ప్రార్థన చేసుకున్నాము. డానీ గారు మరి వారి కుటుంబము, అలాగే కె రమేష్ గారు వారి యొక్క కుటుంబము, మిస్టర్ మిస్సెస్ ప్రదీప్ గారు వారి కుటుంబము, ఐ అంబమ్మ గారు వారి కుటుంబము, అలాగే జె అనిల్ కుమార్ మరియు వారి కుటుంబము మరి దేవుణ్ణి ప్రేమించి సంఘాన్ని ప్రేమించి వారి యొక్క నెలసరి కానుకలను సమర్పించి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. అదేవిధంగా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతగా మరి ప్రత్యూష జోసఫ్ గారు, అలాగే మిస్టర్ మిస్సెస్ బి అరుణ్ గాంధీ గారు మరి ప్రత్యేక కానుకలను సమర్పించి ఉన్నారు. మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. వారి కృతజ్ఞతతో అర్పించిన కానుకలను దేవుడు అంగీకరించి వారిని ఆశీర్వదించిన గాక. మరి కానుకల కొరకే ప్రార్థన చేసుకుంటాం. దేవానికి స్తోత్రములు, వందనాలు. మీ సన్నిధిలో అర్పించినటువంటి కానుకలు మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, మరి పిలిపి ధారాళంగా సంతోషంగా మీ సేవ నిమిత్తము పరిచర్య కొరకు సంఘాభి నిమిత్తము ఇచ్చి ఉండగా మరి ప్రభా నీ యొక్క వాగ్దాన ప్రకారంగా నిరంతలుగా వెయ్యంతలుగా ఆకాశాలను నింపి దయచేయండి. ఇదిగో నా తల్లి ప్రభా, మరి ప్రత్యేకంగా కృతజ్ఞత కానుకలు అర్పించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థనలు విని వారికి చేసిన మేలను బట్టి, సహాయం బట్టి మీకు వందనాలు. వారు ఆశీర్వదించిన రీతిని బట్టి కృతజ్ఞతతో నీ సన్నిధిలో కానుకలు అర్పించేటగా తగిన ఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కానుకలన్నీ కూడా నీ యొక్క సంఘాభివృద్ధితో రాజ్యవ్యాప్తికై సరి అయిన విధంగా వాడబడినట్లు, పరిచర్యకు వాడబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి ప్రభావ ప్రతి హస్తాన్ని దీవించమని యేసు నామాన్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరిగా మరి కోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను నేను. మరి నేడు ఈరోజు ఈ ఆదివారపు ఆరాధన జరుపుకున్నటకు మరి మాతో సహకరించిన మరి దేవుడు మమ్మలను WSCS కమిటీని అందరినీ కూడా మరి ఈ సంఘ సభ్యులందరినీ కూడా నిలబెట్టుకున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయము మనకు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వారు మాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అరేంజ్మెంట్స్ ఎవరెవరైతే చేసిండ్రో వారికి అందరికీ కూడా నా వందనాలు. మరి మ్యూజిక్ ద్వారా మాకు మ్యూజిక్ కమిటీ, మరి మ్యూజిక్ కమిటీ చైర్మన్, అక్కడ ఉన్న క్వైర్ వారికి కూడా నా నిండైన వందనాలు. అదేవిధంగా మరి వెంటనే మన ఆహ్వానాన్ని అందుకొని మరి డిఎస్ అమ్మగారు, మరి ఎవ్వరు కూడా లేరు ఇక్కడ, ఆమె వచ్చేసింది, మేము ఇంకా సిద్ధపడుతున్నాము. ఆమె వచ్చేసి చూస్తే ఉట్టి ఆ కవర్ ఇంకా వేస్తుంది. 5 అంటే 5 ఆమె టైము, మనకేమో 5 అంటే 6 కదా, ఆమె తెలియదు అది. అయితే నేనన్నా అయ్యో ఒక్కదాన్ని ఎందుకుంటావు, ఇంటికి వచ్చేసి అక్కడ నుంచి ఇంకా అప్పుడు మేము 5:30కు బయలుదేరినాము.
5:30కి కూడా ఇంకొవరు రాలే, 6 గంటలకు వచ్చిర్రు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అప్పటికైనా వచ్చిండ్రు. తొందరపడి స్త్రీల మనం అందరం వచ్చినాం సమాధి దగ్గరికి. దేవుడు లేచిండు, అందుకే దేవునికి స్తోత్రం. అయితే మీ అందరికీ కూడా, మీరు ఎవరు రాకపోతే నిజంగా ఇక్కడ ఏది కూడా మంచిగా ఉండకపోతుండే. కాబట్టి మీ అందరికీ నా నిండైన వందనాలు. మరి WSCS చాలా యాక్టివ్, డిఎస్ అమ్మ గారు మా WSCS చాలా యాక్టివ్, అన్నిట్లో వస్తారు, ప్రార్థనలు చాలా బాగా చేస్తారు. మరి మా ప్రెసిడెంట్ గారు, మా ట్రెజరర్ గారు, మరి ఎల్డర్స్ జ్యోతక్క వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రార్థనలో చక్కగా ప్రార్థన చేస్తారు. నిజంగా మరి సమాధి దగ్గర ఎట్లా స్త్రీలు మరి దేవుడు లేస్తాడని వేచి ఉన్నారో, మా స్త్రీలు కూడా అంత ఆసక్తితో ఉంటారు. మరి దేవుడు వారిని దీవించును గాక, ఇంకా గొప్పగా దేవుని సేవలో వాడుకోవాలని వేడుకొంచున్నాను. మరి మనమందరము మరి ఈ రీతిగా దేవుని సేవలో వాడబడేలాగున మరి దేవుడు మనల్ని మరి నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ సమయాన్ని మన పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాను. మరి మీ అందరికీ కూడా మరి ఒకసారి నా నిండైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈస్టర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చివరిలో ఉంటున్నాము. మనం అందరం లేచి నిలిచినట్లయితే చివరి పాట పాడుకుందాం. ఈ పాటలతో ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాము. దీని తర్వాత మరి బాప్టిజమ్స్ ఉంటున్నాయి కనుక మరి సిద్ధపడి ఉండాలని కూడా మీతో మనవి చేయించుకుంటున్నాం. అదేవిధంగా ప్రకటనలో మరి ఒక ప్రకటన, ఆరాధన అయిపోయిన వెంటనే మీ కొరకు రిఫ్రెష్మెంట్స్ మరి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ లాంటిది అరేంజ్ చేయడం జరిగింది కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి మరి మీరందరూ కూడా ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ తీసుకోవాల్సిందిగా కూడా మీతో మనవి చేయించుకుంటున్నాను. అదేవిధంగా మరి యొక్క ప్రత్యేకమైనటువంటి కానుక మరి కేపీ పరం జ్యోతి గారు మరి వారి యొక్క నెలసరి కానుకను సమర్పించుతున్నారు. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని మరి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మరి ఈ దినాన ప్రత్యేకంగా బ్యాప్టిజమ్స్ ఉన్న సందర్భాన మరి డానియల్ ప్రియరాజ్ గారు మనకు ఈస్టర్ సందర్భాన ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. మరి వారి కుమార్తె బ్యాప్టిజం తీసుకుంటున్నందున మరి ఆ సంతోషంలో సంఘాన్ని ప్రేమించి మరి సంఘాన్ని ప్రోత్సహిస్తూ మరి యొక్క బ్రేక్ఫాస్ట్ వారు అరేంజ్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగా. Thank you.
పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి నీ సన్నిధి మాతో నుంచి ఈ యొక్క ఆరాధన అంతట్లో మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రత్యేకంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, మరి నీ యొక్క పునరుత్థానము ప్రభా మా జీవితాలలో మరి ప్రభా గొప్ప మరి నిరీక్షణ దయచేసి ఉంచున్నది, మా విశ్వాసాన్ని స్థిరపరిచి ఉంచున్నది, మా పాపములను తొలగించి ఉంచున్నది. ఇదిగో నా ప్రభా, మరి నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిత్య జీవపు నిరీక్షణను మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభాటి వాక్యం మాలో ఫలించినట్లు సహాయం చేయండి. ఇది నా తండ్రి ప్రత్యేకంగా మరి నీ యొక్క పునరుత్థాన అనుభవంలోనికి మమ్మందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మనం దేనికి వెరవక ప్రభా మరి నీ సాక్షులుగా ఉండుటకు సహాయం దయచేయి. అన్నిటికీ సహాయం చేయి దేవుడు ప్రభా. సమస్త అధికారమును కలిగిన దేవుడు ప్రభా, మరి ఈ లోకపు పరలోకపు తాళము చేయలేని తాళపు చేయలేని కలిగిన నీ వశములో కలిగిన దేవుడు. ఇదిగో నా తండ్రి, నిన్ను అనుసరించి జీవించినట్లు నీ సహాయాన్ని దయచేయి. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధనకు మరి సహాయపడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. WCS వారిని ప్రభా, వారి పరిచర్యను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి ప్రత్యేకంగా DSM గారిని మరి వారి యొక్క పరిచర్యను ప్రభా, వారికి ఇచ్చిన బాధ్యతలన్నింటిలో మీ తోడునిచ్చి ప్రభా వారిని దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఒకసారి ప్రభా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. పునరుత్థానపు అనుభవాన్ని కలిగి ఈ సంతోషంతో మేము ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని మరి ఒకసారి కలుసుకొని ఆనందించే కృపను దయచేయి. మా జీవితాలకు ఆధిపత్యం వహించమని, మా ప్రవర్తన అంతటి అన్ని అధికారము కలిగి ఉండమని వేడుకుంటూ ఈ కొద్ది వినపములు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా నీకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించి మమ్మల్ని శోధనలకి కాదు స్థాపించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు స్వామి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మని ఎక్కడి తెగని అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నువ్వు చేరిన మనందరితో మన కుటుంబాలతో ప్రభుని ప్రేమించే ప్రతి విశ్వాసతో సంఘముతో సంఘ పరిచర్యతో మన బిడ్డలతో వారి భవిష్యత్తు సదా తోడే ఇండును గాక. ఆమేన్.
దయచేసి మీరందరూ కూడా మీ యొక్క స్థానాల్లో కూర్చోవాలని మనవి చేస్తున్నాను. అక్కడే మీ కొరకు రిఫ్రెష్మెంట్స్ అన్నీ కూడా అందజేయబడతాయి. ఈ సమయంలో వారు మరొక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. వారు పాట పాడుతూ ఉండగా మరి మీ అందరికి కూడా రిఫ్రెష్మెంట్స్ మీరు కూర్చున్న స్థలంలోనే అందజేయబడుతుందని తెలియజేస్తున్నాను.